హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో బ్యాంక్లో లోన్ ఉన్న ప్రతి ఒక్కరికి భారీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఆర్బీఐకి సంబంధించి 3 కొత్త రూల్స్ అయితే వచ్చాయి. వాటి గురించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఆర్బీఐ తీసుకొని వచ్చిన కొత్త రూల్స్ ఏంటి, ఏం కథ, అవి ఎలా ఉంటాయి, ఎవరికి వర్తిస్తాయన్న సమాచారాన్ని అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఆర్బీఐ తీసుకొని వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే, వ్యాపారస్తులు, వినియోగదారులు లావాదేవీలలో 10 నుంచి 20 రూపాయలను నాణ్యాలను అంగీకరించాలి. అంటే 10 రూపాయల బిల్లలు ఉన్నాయండి, అలాగే 20 రూపాయల బిల్లులను కూడా వాళ్ళైతే తీసుకోవాలి. ఈ నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరిస్తే చట్టబద్ధమైన చర్యలకైతే దారి తీస్తుంది అని ఆర్బీఐ ముఖ్యంగా వ్యాపారస్తులను వ్యాపారాలను అయితే ఉద్దేశించి ఈ విధంగా చెప్పిందండి. ఇక 10 రూపాయలు, 20 రూపాయలు నాణ్యాలను తీసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే 3 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ 10 రూపాయలు, 20 రూపాయల నాణ్యాల చెలామణి గురించి ఆర్బీఐ అయితే ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఆర్బీఐ కృషి చేస్తోంది. ప్రజలు, వ్యాపారుల్లో 10, 20 రూపాయల నాణ్యాలను చెలామణిపై అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచారాలు అయితే నిర్వహించబడతాయని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక పొరపాటున డబ్బును కనుక ఒకరికి పంపబోయి మరొకరికి పంపినట్లయితే మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటిలలో, అమెజాన్ పే కానీ వీటిలలో మనము ఒకరికి పంపబోయి యూపీఐ పేమెంట్ ద్వారా ఇంకొకరికి పంపినట్లయితే వెంటనే మనము 18001201 18001201 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు ఎదురైన సమస్యను తెలియజేయాలండి. సో ఈ ఫిర్యాదు అందుకున్న 48 గంటల్లో మీ సమస్య పరిష్కారం అవుతుందండి. సో ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకి తిరిగి క్రెడిట్ అవుతుంది. సో అయితే మీరు వెంటనే ఈ పని చేయాల్సి అయితే ఉంటుందండి. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీరు ట్రాన్సాక్షన్ ఐడిని అలాగే ఆ ప్రూఫ్ని అయితే మీరు వారికి సబ్మిట్ చెప్పినట్లయితే వారు మీకు వితిన్ 48 అవర్స్లోనే మీకైతే అమౌంట్ రీఫండ్ అవుతుంది. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రిపోర్టు అయితే చేయొచ్చు, లేదనుకుంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ అయినా చేయొచ్చు. కానీ బ్యాంకులో అయితే ఒక ఫామ్ను నింపి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డబ్బులు ఖాతాలోకి రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందండి. బ్యాంకు సిబ్బంది కూడా ఈ డిజిటల్ పేమెంట్ సంబంధిత సమస్యలపై త్వరితగతిన స్పందించకపోవచ్చు. రోజుల వారి పనుల్లో తలమునకలై పెద్దగా అయితే వాళ్ళు పట్టించుకోరు, కానీ అందువల్ల లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్యాంకుకి వెళ్తే. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కానీ బ్యాంకులో కూడా పని అయితే అవుతుందండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. యూపీఐ మోడ్లో పేమెంట్స్ చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఈ విధంగా అయితే మనకు రీఫండ్ అయితే కోరవచ్చండి. సో ఇప్పుడే మన దేశంలో కోట్లాది మంది క్రెడిట్ కార్డు హోల్డర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు 3వ అప్డేటు క్రెడిట్ కార్డు గురించి అండి. సో క్రెడిట్ కార్డు పరిమితిని ఎంత ఉంటే అంత మొత్తానికి మీరు కొనుగోలు చేయవచ్చు. అయితే క్రెడిట్ కార్డు బిల్లు రూపంలో ఒకేసారి ₹1,00,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ రావచ్చండి. అంతేకాదు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లులను నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఐటీ డిపార్ట్మెంట్ అయితే ఆరాధిస్తుంది. సో క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఇక ఆస్తి కొనుగోలు, అమ్మకము, లావాదేవీ, ఏదైనా ఆస్తి కొన్నా లేదా అమ్మినా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో నగదు రూపంలో లావాదేవీ జరిపితే ఆ వివరాలన్నీ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆదాయ పన్ను విభాగానికి చేరతాయన్నమాట. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువైన విలువ ఆస్తి లావాదేవీని నగదు రూపంలో చేస్తే ఐటీ డిపార్ట్మెంట్కు సమాచారము అందుతుంది. సో వీటన్నిటిలో జాగ్రత్త తీసుకోవాలండి. సో ఎటుపోయినా కూడా మనకు ఐటీ దగ్గర అయితే తెలిసిపోతుంది. ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతా డిపాజిట్ అండి. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన బ్యాంకు పొదుపు ఖాతాల్లో ఎంత డబ్బైనా డిపాజిట్ చేయవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాల్లో 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే మాత్రం ఆదాయ పన్ను విభాగం కాలింగ్ బెల్ మోగుతుంది, వాళ్ళు వస్తారని చెప్పేసి. సో మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తుంది. ఐటీ నోటీస్ కూడా వస్తుందండి.
కరెంట్ ఖాతాల్లో గరిష్ట డిపాజిట్ పరిమితి 50 లక్షలుగా అయితే ఎఫ్డి చేసుకోవచ్చు. అంటే డిపాజిట్ చేసుకోవచ్చు లేదా ఎఫ్డి కూడా చేసుకోవచ్చు అండి. మనం నగదు తీసుకొని పోయి మన దాంతో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా నగదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఆర్బీఐ తీసుకొని వచ్చిన కొత్త రూల్స్. వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. సో వీటిలో మీకు ఏ రూల్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.